మీ క్రెడిట్ కార్డ్‌లో ట్యాప్ అండ్ పే ఆప్షన్ వాడుతున్నారా? అయితే మీకు తెలియకుండా కనీసం మీ పాకెట్‌లో నుంచి కార్డ్ బయటికి తీయకుండానే మీ కార్డ్‌లో ఉన్న అమౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఈ మధ్య స్కామర్స్ వాడుతున్న మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీ ఇది. హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ. నేను మీ కేబీకే. మన కార్డ్ వ్యాలెట్లో పెట్టి ఆ వ్యాలెట్ని మన పాకెట్లో పెట్టి హమ్మయ్య సేఫ్గా ఉంది అని అనుకుంటాం. కానీ అది నిజం కాదు. ఓ చిన్న రిమోట్ లాంటి డివైస్తో స్కామర్స్ మీ క్రెడిట్ కార్డ్ అమౌంట్ని ఖాళీ చేసేస్తారు. స్కామర్స్ వాళ్ళ దగ్గర ఉండే ఈ డివైస్ని మీరు మీ కార్డ్ పెట్టిన పాకెట్ దగ్గరగా తీసుకొస్తే చాలు, మీ కార్డ్ డీటెయిల్స్ అన్నీ అందులో సేవ్ అయిపోతాయి. ఆ తర్వాత ఇక వాళ్ళకి మీ కార్డ్తో కూడా పని లేదు. ఏదైనా పీఓఎస్ మెషిన్ దగ్గరికి వెళ్ళి ట్యాప్ చేస్తే చాలు పేమెంట్ అయిపోతుంది. అయితే ఆ మనీ మీ కార్డ్లో డెబిట్ అయిపోతుంది. దీనికి కారణం కార్డ్లో ట్యాప్ అండ్ పే ఆప్షన్ కోసం యూజ్ చేసే ఎన్ఎఫ్సి చిప్. ఈ ఎన్ఎఫ్సి టెక్నాలజీతోనే మనం ట్యాప్ చేసినప్పుడు ఓ ఫ్రీక్వెన్సీలో సిగ్నల్స్ రిలీజ్ అవుతాయి. వాటిని పీఓఎస్ మెషిన్స్ డిటెక్ట్ చేసి మన అకౌంట్తో దాన్ని మ్యాచ్ చేసి చూస్తాయి. మ్యాచ్ కాగానే పేమెంట్ అయిపోతుంది. అయితే స్కామర్ల దగ్గర ఉండే ఫ్రీక్వెన్సీ డిటెక్షన్ డివైస్ కూడా మన కార్డులో ఉన్న ఈ చిప్ ఫ్రీక్వెన్సీని స్కాన్ చేయగలదు. అలా రిసీవ్ చేసుకున్న డేటాని డివైస్ స్టోర్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ డివైస్ ఇంకేదైనా పీఓఎస్ మెషిన్ దగ్గర ట్యాప్ చేసినప్పుడు అదే ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. దాంతో ఆ పీఓఎస్ మెషిన్ ఒరిజినల్ కార్డ్తోనే పేమెంట్ జరుగుతుంది అనుకుని పేమెంట్ రిసీవ్ చేసుకుంటుంది. అండ్ బ్యాంక్ సర్వర్లు కూడా ఒరిజినల్ కార్డ్తోనే పేమెంట్ జరుగుతుంది అనుకుని పేమెంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తాయి. ఇంకేముంది, మన కార్డులో డబ్బులు పోతాయి. అది చూసుకొని మనం ప్యానిక్ కావడం తప్ప ఇంకేం చేయలేం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, మీ బ్యాంక్ యాప్లో కానీ లేదంటే ఆన్లైన్ బ్యాంకింగ్ వెబ్సైట్లో కానీ లాగిన్ అయ్యి కార్డ్ ట్యాప్ అండ్ పే ఆప్షన్లో పేమెంట్ లిమిట్ చేసేయండి. సాధ్యమైనంత తక్కువగా ఈ లిమిట్ పెట్టుకోండి. అలా చేస్తే ఒకవేళ ఎప్పుడైనా స్కామర్ మీ కార్డ్ డీటెయిల్స్ కొట్టేసి డబ్బులు కాజేసినా ఆ లిమిట్ వరకే తీసుకోగలుగుతాడు, కానీ అంతకు మించి తీసుకోలేడు. దీనివల్ల లాస్ తక్కువగా ఉంటుంది. లేదు ఆ డబ్బులు కూడా పోగొట్టుకోకూడదు అనుకుంటే పిన్ టైప్ చేసి పేమెంట్ చేయండి. దానికి కూడా మీకు ఒళ్ళు బద్ధకం అయితే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు మరి.